ఈరోజు బీరకాయ పండుమిరపకాయలు రోటి పచ్చడి చేస్తానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు బీరకాయలు శుభ్రం చేసుకుని కట్ చేసుకుంటానండి. ఈ బీరకాయ పచ్చడిలో కండి పండుమిరపకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ బీరకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమండి. ఈ బీరకాయలు పండుమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందామండి. ఈ సైజు ముక్కలు కోసుకుంటే సరిపోతుందండి పచ్చడికి. ఇలా ముక్కల కింద కోసుకుంటే అండి చీరుకొని లోన గింజలు ఉంటాయి కదండి, ఆయిల్లో బాగా వేగుతాయండి. ఇలా కోసుకుంటే అందులో కోసుకుంటామండి. బీరకాయ చట్నీలోకి అండి అన్నీ రెడీ చేసేస్తానండి. బీరకాయలు కట్ చేశానండి, పండుమిరపకాయలు కట్ చేశానండి, ఒక ఉల్లిపాయ కట్ చేశానండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసానండి, కరివేపాకు కూడా తీసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు శనగపప్పు మినపప్పు వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. ఈ నీళ్ళన్నీ ముక్కిపోయేదాకా మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆ బూట్లో పడుకుని చూస్తుందండి. బీరకాయలో వచ్చి నీళ్ళన్నీ చక్కగా ఇంపుకొనియండి. ఇప్పుడు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ అండి చింతపండు వేసుకుంటామండి. ఈ బీరకాయలతో పాటు చింతపండు కూడా కలిపేసి మగ్గనిద్దారండి. అలా మగ్గితే బాగుంటుందండి.
చింతపండు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుని దించేసుకుందామండి. మిరపకాయ చట్నీ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చట్నీస్ వేసుకుందామండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందానండి. బీరకాయ చట్నీ చాలా బాగుందండి. అందులోకి పండుమిరపకాయలు వేసి చేస్తాం కదండి. చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.